Let us start from second unit. క్రూస్ కాల్స్ అల్గారిథం. ఇందులో మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రాఫ్. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. దీంట్లో మనం మినిమం డిస్టెన్స్లన్నీ ఫస్ట్ రాసుకుంటాం. ఫస్ట్ మినిమం డిస్టెన్స్ ఏంది 1 to 4 ఎంత 1. నెక్స్ట్ మినిమం డిస్టెన్స్ 1 to 5 ఎంత డిస్టెన్స్ 2. నెక్స్ట్ డిస్టెన్స్ 1 to 2 డిస్టెన్స్ ఎంత 3. నెక్స్ట్ డిస్టెన్స్ 2 to 5 4. నెక్స్ట్ 2 to 3 డిస్టెన్స్ 5. నెక్స్ట్ 3 to 5 6. మనం ఇప్పుడు 3 to 5 తీసుకున్నా 5 to 3 తీసుకున్న డిస్టెన్స్ ఒకటే. సో మనం 2 సార్లు ఒకసారి తీసుకుంటాం. నెక్స్ట్ 4 to 5 డిస్టెన్స్ 7. సో మనకి ఈ అన్నిట్లో చూసుకుంటే ఫస్ట్ డిస్టెన్స్ ఏమొచ్చింది 1 to 4. సో మనం ఫస్ట్ ఇయర్ రాసుకుంటాం గ్రాఫ్ 1 2 5 3 4 ఇచ్చిన గ్రాఫ్ యాస్టీస్ మనం రాసుకుంటాం. దానికి మనకి ఏదైతే మినిమం డిస్టెన్స్ వచ్చిందో అవన్నీ మనం జాయిన్ చేసుకుంటాం. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో. డైరెక్టెడ్ గ్రాఫ్లో మనం ఏం చేయాలంటే మనకి డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, ఆర్ఏ మార్క్స్ ఇస్తే డైరెక్టెడ్ గ్రాఫ్లో మనం 1 to 2 ఇచ్చి ఆర్ఏ మార్క్ ఇచ్చాడు అనుకో దాని సైడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 2 ఇచ్చాడు అనుకో, డిస్టెన్స్ 3 అనుకో, ఇది 1 to 2 మాత్రమే తీసుకుంటాం, 2 to 3 తీసుకోం రివర్స్లోన. సో మనకి ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. ఇదేంది మనం తీసుకునేది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇందులోన మనం 1 to 2 తీసుకున్నా 2 to 1 తీసుకున్నా ఒకటే, సేమ్ డిస్టెన్సే. మనం 2 సార్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి తీసుకుంటే చాలు. మనకి మినిమం డిస్టెన్స్ వచ్చింది ఏంది ఇక్కడ 1 to 4. దాని డిస్టెన్స్ ఎంత 1. సో ఫస్ట్ మనం 1 to 4 లైన్ డ్రా చేసుకుంటాం అన్డైరెక్ట్ గ్రాఫ్. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అన్డైరెక్ట్ గ్రాఫ్. సో మనం ఇక్కడ ఆన్సర్ కూడా అన్డైరెక్ట్ గ్రాఫ్కి తీసుకుంటాం, డైరెక్షన్స్ ఏం పెట్టుకోం. నెక్స్ట్ డిస్టెన్స్ 2. మనకి ఇప్పుడు నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి సీక్వెన్స్లో ఇచ్చారు. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లోనూ ర్యాండమ్గా ఇట్లా ఆర్డర్లో వచ్చేటట్టు మనకి ర్యాండమ్గా ఉంటాయి. మనం అప్పుడు ఏది తక్కువ వచ్చిందో దాంట్లో మనం తీసుకోవాలి. సో మనకి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కూడా ఇట్లా చిన్నది పెద్దది ఏదైనా ఇస్తాడు. మనం అందరికీ అర్థం కావాలనేసి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. అది కూడా ఆర్డర్లో డిస్టెన్స్ తీసుకున్నా. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ ఏంది 1 to 5 2. డిస్టెన్స్ కూడా వేసుకోవచ్చు, ఇది 1. నెక్స్ట్ లీస్ట్ డిస్టెన్స్ 1 to 2 3. మనం ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. ఏవేవైతే లూప్ ఫామ్ అవ్వకుండా డిస్టెన్స్ మనం డ్రా చేసుకున్న లైన్ దానికి టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా డ్రా చేసామనుకో 2 to 5 ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేసామనుకో లూప్ ఫామ్ అవుతుంది. అలాంటి డిస్టెన్స్లో మనం డ్రా చేయకూడదు. 2 to 5 డిస్టెన్స్ అంతా. నెక్స్ట్ లిస్ట్ 4. సో మనం ఇది డ్రా చేసుకోకూడదు. ఇట్లా ట్రయాంగిల్లో సర్కిల్ లూప్ ఫామ్ అవుతుంది, అందుకని మనం ఇది క్యాన్సిల్ చేసుకుంటాం. నెక్స్ట్ 2 to 3 లూప్ ఫామ్ అవ్వట్లేదు, సో మనం డిస్టెన్స్ 5 తీసుకుంటాం. ఇంకా రిమైనింగ్ 2 మనం ఏం తీసుకున్నా కానీ లూప్ ఫామ్ అయిపోతుంది, కావాలని చెక్ చేసుకోండి. 3 to 5 లూప్ ఫామ్ అయిపోద్ది. 4 to 5 లూప్ ఫామ్ అయిపోద్ది. సో మనకి రిక్వైర్డ్ క్రూస్ కాల్స్ అల్గారిథం మినిమం డిస్టెన్స్ గ్రాఫ్ ఇది రిక్వైర్డ్ మినిమం డిస్టెన్స్ గ్రాఫ్ ఇది.
మన ఎగ్జామ్లో దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ దానికి కొంచెం మ్యాటర్ రాస్తే సరిపోద్ది. ఎందుకన్నా చేయాల్సిన అవసరం లేదు. క్రూజ్ కాల్స్ అడగడం ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ యూనిట్లో బి పార్ట్లో వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.